పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వస్తూ ఉంటుంది. పద్మావతి బ్లౌజ్ చిరగడం చూసి పద్మావతి ఇక్కడ ఏవో బట్టలు ఉన్నట్లుగా ఉన్నాయి మార్చుకో అని అంటూ ఉంటాడు విక్రమాదిత్య. దానికి పద్మావతి అయితే కొంచెం లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు పద్మావతి కాలు నొప్పికి లెగలేక అలా ఉండిపోతుంది. అది చూసి విక్కీ అయితే ఏంటి పద్మావతి ఏమైంది అని చెప్పేసి విక్కీ పద్మావతి కాలు పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకుంటుంటే పద్మావతి అయితే సారు మీరు నా కాలు పట్టుకోకూడదు లేవండి నేను నా బాధ నేను పడతాను లెగండి అని అంటూ ఉంటుంది. లేదు పద్మావతి నువ్వు ఇంత బాధపడుతుంటే నేను ఎలా పట్టుకోకుండా ఉంటాను, అయినా ఇవి నాకెందుకు తక్కువ అవుతాయి, నేను నీతో 7 అడుగులు నడవడానికి ఇచ్చేసిన పాదాలని నేను పట్టుకోవచ్చు అని చెప్పేసి విక్కీ అయితే పద్మావతి పాదాలను పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే చాలా ప్రేమగా విక్రమాదిత్య నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే ఆ విక్కీ కసి చూసి అలా ఉండిపోతూ ఉంటుంది. విక్కీ పద్మావతి కాలుకి మసాజ్ చేస్తూ ఉంటాడు. అలా పద్మావతి నొప్పిని తగ్గిస్తూ ఉంటాడు విక్రమాదిత్య.